రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓల సంఘ భవనంలో నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించుకొని జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో పలువురు పదాధికారులను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ సంఘ ఏర్పాటు భవిష్యత్తు కార్యాచరణ మీద సుమారు 2 గంటల పాటు చర్చించి ఆయా వ్యక్తులను ఏకాభిప్రాయంతో పదవులను కట్టబెట్టి భవిష్యత్తు బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు. నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓల సంఘ భవనంలో నిర్వహించిన సర్వసభ్యుల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా రషీద్ ఆలం, తహెల్క న్యూస్. జిల్లా అధ్యక్షులుగా మహమ్మద్ ఉస్మాన్, HB6 న్యూస్. ఉపాధ్యక్షులు 1 కొత్తూరు శంకర్, BNS న్యూస్. ఉపాధ్యక్షులు 2 భీమేష్. ప్రధాన కార్యదర్శిగా గైని భోజన్న, జనం వెలుగు న్యూస్. సంయుక్త కార్యదర్శిగా CH నర్సయ్య, DSR న్యూస్. కోశాధికారిగా T మధుకర్, SN1 న్యూస్. గౌరవ సభ్యులు 1 D శ్రీనివాస్, DSR న్యూస్. గౌరవ సభ్యులు 2 వన్నెపెన్నె కృష్ణ, నిర్మల్ KR న్యూస్ 369. బొబ్బిలి ప్రసాద్, పవర్ 5 టీవీ. సలహాదారులుగా మహమ్మద్ ఇసాక్ అలీ, డి లింగం రాజులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక, నిర్ణయాలు, తీర్మానాలపై చర్చించుకోవడం జరిగింది. అయితే సంఘం ఏ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలంటుందో అదే మాదిరి అందరు నడవాలని సూచించడం జరిగింది. భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి స్వేచ్ఛను వృధా కాకుండా ఒక పాత్రికేయునిగా, నిజమైన పాత్రికేయునిగా సేవలు అందించేందుకు నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ పదాధికారులు కానీ సభ్యులు కానీ కష్టపడతారని నేను ఆశిస్తున్నా. అయితే ఈ కార్యవర్గ ఏర్పాటుకు ప్రధానంగా ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, నిర్మల్ జిల్లాలోని 3 నియోజకవర్గాలలో చాలామంది సోదరులు యూట్యూబ్లను ఏర్పాటు చేసుకొని తమదైన రీతిలో ఈ సమాజానికి కావలసినటువంటి సేవలను అందిస్తున్నారు. అందులో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వాళ్ళు పొందేలా కాకుండా వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను వ్యక్తిగతంగా తెలుసుకొని తమదైన రీతిలో మా మిత్రులందరూ కష్టపడుతున్నారు. కాబట్టి వారందరికీ ఒక వేదికగా నిర్మల్ జిల్లాలో ఒక సంఘం ఉండాలన్న ఒక మంచి సంకల్పంతో ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక నుంచి నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఏక నిర్ణయంతో ఇచ్చే సలహా సూచనలు, నియమ నిబంధనల ఆధారంగా ముందుకెళ్తుందని ఆశిస్తున్నా. ఇప్పుడు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్లను హేళన చేసేలా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ దానిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూట్యూబర్స్ పెద్ద ఎత్తున కదిలి ఒక రూపాన్ని రూపొందించుకొని ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలో నిర్మల్ కూడా ఒక జిల్లా కాబట్టి ఈ జిల్లాలో కూడా ఒక అధికారికంగా ఒక కార్యవర్గం ఉండాలన్న ఒక ప్రణాళికతో ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాము. భవిష్యత్తులో సోషల్ మీడియా ద్వారా కానీ యూట్యూబర్స్ ద్వారా కానీ నిర్మల్ జిల్లా యూట్యూబర్స్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే సలహా సూచనలు కానీ, నిబంధనలు కానీ, వారిచ్చే ఫలాలు కానీ, వారిచ్చేటువంటి సంక్షేమ పథకాల ద్వారా పొందే లబ్ధి కానీ పొందేందుకు ఈ సంఘం ఖచ్చితంగా కష్టపడుతుందని నేను ఆశిస్తున్నా. కార్యవర్గ సభ్యులు కూడా నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా మిత్రులను కూడా ఈ సంఘంలో కలుపుకొని మనం ఇంకా బలోపేతమై జిల్లా వ్యాప్తంగా మనదైన రీతిలో సేవలు అందించేందుకు ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అన్న. సమస్త నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, అదేవిధంగా అధికారులకు, ఈ నియోజకవర్గంలో అదేవిధంగా ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలను కలుపుకొని ఈరోజు మన నిర్మల్లో యూట్యూబర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రతి గ్రామాన పల్లెలో ఉన్నటువంటి న్యూస్లను కవర్ చేస్తూ పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల యొక్క కష్టాలను గుర్తించి ప్రభుత్వ పరంగా వచ్చే ఫలాలను పేదలకు అందించాలన్న ఉద్దేశంతో, అది ఏదైతే మనము అక్కడ ఈ న్యూస్ను ప్రజల ద్వారా అంటే ప్రజల వరకు అందించాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా రాజకీయ నాయకుల న్యూస్ కావచ్చు, అధికారుల యొక్క ఏదైతే న్యూస్ ఉంటాయో ప్రభుత్వ పరంగా వాటన్నిటికీ ప్రజల్లో చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఇప్పటి నుండి ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూట్యూబర్ మన ఏదైతే ఇప్పుడు ఈ యూనియన్ ఉందో ప్రతి ఒక్కరు యూనియన్కు వచ్చి మీ యొక్క పేర్లు కూడా నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యూట్యూబర్స్ తరఫున న్యూస్ మేము తీయడానికి వెళ్ళినప్పుడు ఏదన్నా కష్టం వచ్చినా మాకు సంతోషం వచ్చినా అందరం కలిసిమెలిసి ఆ కష్ట సుఖాలను పాల్పంచుకుంటామని కోరుతూ సెలవు తీసుకుంటాం.